ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని విజయ యాత్ర చేయవలసిందిగా భక్తులందరూ కూడా ప్రార్థన చేయసాగారు. ఎలా చేస్తున్నారు అంటే, ఆనంద బాష్పాల అభిషేకమునరింతు సాయి శంకర ఒక్కసారి రమ్ము, హృదయ పుష్ప సరాలయింపుగా అలరింతు సాయి రామ మరొక్కసారి రమ్ము, ఊహా కుసుమ డోల ఉయ్యాలలుగింతు సాయి కృష్ణ ఇటొక్కసారి రమ్ము, ఆత్మావని ఫలాలు ఆరగింపును సేతు సాయీశ ఈ ఒక్కసారి రమ్ము, నా మనః ప్రేమ బృందావనము మధ్య రత్నసింహాసనము ఏర్పరచినాను, సుంతరవ్వంత వచ్చి కూర్చుండుమయ్య సకల శుభదాయి వరదాయి సత్యసాయి. శివశక్తి స్వరూపుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1963వ సంవత్సరము డిసెంబరు 6వ తేదీ నాడు భక్తుల యొక్క కోరిక ఆహ్వానము మేరకు విజయయాత్రకు అంగీకరించి రావడం జరిగింది. ఆ సందర్భములో భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారు వేంచేసి ఉన్నటువంటి శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించటము జరిగింది. అర్చక స్వాములు పెద్దలు చేసిన అభ్యర్థన మేరకు సత్యసాయి భగవానుడు మల్లికార్జున స్వామి వారి అంతరాలయానిలో ప్రవేశించి స్వామి తన స్పర్శతో ఆ ఆలయ శక్తిని మరింత ద్విగుణీకృతము చేశారు. ఎందరెందరో భక్తుల సమక్షములో అప్పటికప్పుడు విభూది, తుమ్మిపూలు, బంగారపు తుమ్మిపూలు సృష్టించి వాటితో సాయి పరమాత్మ పరమశివునికి అభిషేకము చేయటము జరిగింది. శ్రీశైల క్షేత్ర చరిత్రలో ఇది ఒక మహోన్నతమైన ఘట్టము. పరమ పవిత్రమైన ఈ సన్నివేశము జరిగి 61 సంవత్సరములు నిండింది. జై సాయిరామ్.